గాక. ఇప్పుడు ఉన్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలను తెలియజేస్తా ఉన్నాను. నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి స్థానిక సేవకులకు వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ రాత్రి కాలం వేళ ఈ స్థలంలో మీతో కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి ప్రభువు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని మనం జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాల్సిన వారుగా ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్యం చదువుకుని మనం ముందు కొనసాగుదాము. యోహాను రాసిన మొదటి పత్రిక, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం నుండి వచనాలను మనం ఈ సమయంలో చదువుకుందాం. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యమును నమ్మలేదు కనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసిన వాడే. ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడే. చాలండి. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని ఈ స్థలంలో చదువుకుని ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మనందరి పాప క్షమాపణార్థమై ఆయన మరణించి తిరిగి లేచిన దేవుడని మనందరం కూడా విశ్వసిస్తూ ఉన్నాం. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవమని బోధించబడుతూ ఉన్నాం. ఆయన ద్వారా తప్ప ఎవడునూ తండ్రిని చేరుకోలేడని కూడా హెచ్చరించబడుతూ ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మనం దేవుణ్ణి చేరుకోగలమని, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మనకు నిత్య జీవం ఉన్నదని మనం బోధించబడుతూ ఉండగా, ఈరోజు దేవుని ప్రజలమైన మనము ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని మనం పరిపూర్ణంగా సంపూర్ణంగా అంగీకరించిన వారమేనా? ఈరోజు దేవుని పిల్లలుగా పిలువబడుతున్నటువంటి మనము దేని కొరకు ఈ రీతిగా నిర్ణయించబడ్డాం? దేని కొరకు ఈ సంఘములో మనం సమకూర్చబడ్డాం? దేని నిమిత్తం దేవుడు మనల్ని స్థలంలో నడిపిస్తూ ఉన్నాడు? ఈ వాక్యము చేత దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అనేది మనం గమనించినట్లయితే, మనము దేవునితో మరి నిత్యము కూడా జీవించి ఉండే ఒక శ్రేష్టమైన అనుభవం కొరకు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. మానవుని యొక్క జీవితం అనేది ఈ భూమి మీద కొంతకాలమే. మనందరికీ తెలుసు కదా, మనుషుని యొక్క ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 8 సంవత్సరములు. ఒకవేళ ఇంకా మంచి ఆరోగ్యం ఉండి ఇంకా బలం ఉంటే ఒకవేళ 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు కూడా ఈ లోకంలో బ్రతకొచ్చు. కానీ 100 సంవత్సరములు బ్రతికిన 101వ సంవత్సరంలోనైనా చనిపోవాలి.
ఈ భూమి మీద ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎలాంటి ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి అయినా, ధనవంతుడైనా దరిద్రుడైనా, మరి జ్ఞానం కలిగిన వాడైనా జ్ఞానం లేని వాడైనా, చిన్నవారైనా పెద్దవారైనా, స్త్రీలైనా పురుషులైనా, ఈ లోకములో జన్మించిన ప్రతి మనుష్యుడు ఏదో ఒక రోజున ఈ లోకములో మరణించక తప్పదు. ఈ లోకములో అతని శరీరము విడవబడినప్పుడు అతని శరీరముల నుంచి ఆత్మ అనేది దేవుని యొద్దకు వెళ్ళిపోతా ఉంది. మనందరికీ తెలిసిన మాటే, మన్నైనది వెనకటి వలనే మట్టికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన. అంటే ఆత్మకు మరణం అనేది లేదు ప్రియులారా, శరీరానికి మరణం ఉంది. ఈ భూమి మీద పుట్టిన ప్రతి శరీరికి, పుట్టిన ప్రతి మనుషునికి, ఈ శరీర ఆకారమును ధరించి ఈ లోకములో బ్రతుకుతున్న ప్రతి మనుష్యునికి, ఈ శరీరానికి ఒక రోజున మరణం అనేది ఉంది. కానీ ఈ శరీరములో దేవుడు అనుగ్రహించిన ఆత్మకు మరణం అనేది లేదు ప్రియులారా. ఎప్పుడైతే నీ దేహంలో నుంచి నీ యొక్క ఆత్మ వేరైపోతో అది దేవుని యొద్దకు చేరవలసినటువంటిదిగా ఉంది. అలా కొనిపోబడినటువంటి ఆత్మ దేవుని యొక్క నిత్యము కూడా జీవించేదిగా, దేవునితో కూడా మనం సహవాసము కలిగిన వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు పిల్ల. కనుక తాత్కాలికమైన ఈ జీవితంలో మన ఆత్మ ఈ లోకాన్ని విడిచిన తర్వాత అది వేదనకరమైన స్థలానికి వెళ్లకుండా ఉండాలని, అది పాతాళములోనికి పోకుండా తప్పించబడాలని దేవుడు ప్రియులారా ప్రభువైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించడం జరిగింది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తుని గురించి తెలియచేయబడుతున్న సువార్త ఏమిటి అంటే, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు పిల్లారా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును, చెప్పండి తర్వాత నశింపక నిత్య జీవము పొందునట్లు ప్రభువైన యేసుక్రీస్తుని దేవుడు ఈ లోకానికి ఎందుకు అనుగ్రహించాడు? ప్రతి వాడు నశించుటకు సిద్ధమై ఉన్నప్పుడు, ఈ లోకంలో ప్రభువుని ఎరగకుండా మరణించి పాతాళానికి పాత్రుడుగా నిలిచి ఉన్న వేళ, ఆ పాతాళ వశములో నుంచి నరుని యొక్క ఆత్మ తప్పించబడాలని దేవుడు నిన్ను ప్రేమించి నీవు కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా నాశనములో నుండి తప్పించబడి నిత్య జీవానికి వారసుడుగా ఉండాలని పరమ తండ్రి అయిన దేవుడు నీ పట్ల ఒక ఉన్నతమైన ప్రణాళికను కలిగి, ఆ ప్రణాళికలో భాగంగా ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు పిల్ల. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని యొద్ద నుంచి ఈ లోకంలో నశించబోతున్న సర్వమానవాళి కొరకు శరీరధారిగా జన్మించి మనందరి పాపములను ఆయన భుజాల మీద మోసుకొని మనందరి పాపక్షమాపణార్థమై ఆయన శిలువ మీద మరణించి తిరిగి లేచుట ద్వారా మనం నిత్య జీవానికి పాత్రులుగా మార్చబడ్డాం. కనుక ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం చదువుకున్న వాక్యంలో నుంచి మనం గమనించవలసింది ఏంటి అంటే, పిల్లరా 12వ వచనంలో రాయబడుతూ ఉంది కదా, దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. గమనించండి జాగ్రత్తగా,
ఈ రోజున దేవుని సంఘములో దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనము జీవము కలిగిన వారమేనా? ఈరోజు ఈ లోకాన్ని మనం విడిచిపెడితే పిల్లరా పేదలాస్తుల వలె అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉండగలమా? ఈ రోజున దేవుడు మనల్ని పిలిస్తే పిల్లరా దేవుని రాజ్యంలో ప్రవేశించి నిత్య జీవాన్ని మనం పొందగలమా అనేది మనం ప్రశ్నించుకోవాలి. ఈ భూమి మీద మన ఆయుష్కాలం ఉండగానే మన జీవిత దినములు ముగించబడక మునిపే మనం గుర్తెరగవలసిన విషయం ఏంటంటే మనము జీవము గలవారమైతే నిత్యము దేవునితో కూడా ఆ నిత్యత్వంలో ఉంటాం. ప్రభు అయిన యేసుక్రీస్తుని దాని కొరకే ఈ లోకానికి పంపించాడు. ఈ రోజున యేసుక్రీస్తుని అంగీకరించేవారు ఈ భూ సంబంధమైన భౌతికమైన ప్రయోజనాల కొరకు ఆయన యొద్దకు వస్తున్నారు, కానీ దేవుని ఉద్దేశం అది ఏమాత్రం కూడా కానే కాదు. ఈ రోజు నువ్వు దేవుణ్ణి నమ్మవలసిన అవసరం ఏంటి అనంటే నిత్య జీవమే. భూ సంబంధమైన అవసరతల కొరకు మాత్రమే కాదు. ఈ రోజున క్రైస్తవ్యం అంతా ఎలా అయిపోయింది అని అంటే భౌతిక సంబంధమైన పరిస్థితుల కొరకు ఈ రోజున ప్రభు యొద్దకు వచ్చేవారు ఉన్నారు, కానీ నిత్య జీవమును ప్రేమించి పాతాళమును తప్పించుకునే ఉద్దేశము కలిగి దేవుని రాజ్యములో యుగాలు జీవించే జీవితం ఉన్నదని గ్రహించి ఆయన యొద్దకు వచ్చేవారుగా ఈనాటి దినాల్లో కనబడట్లేదు. దేవుని యొద్దకు నువ్వు ఎందుకు వచ్చావు? చాలా మందిని అడిగితే కొంతమంది వారికి ఉన్నటువంటి బలహీనతల కొరకు, వారికి ఉన్న వ్యాధుల కొరకు వచ్చేవాళ్ళు కొంతమందిని నువ్వు ఎందుకు ప్రభువుని నమ్ముకున్నావు అని అంటే నా కుటుంబంలో కలహాలుంది, సమాధానం లేదు, మేము సమాధానంగా నెమ్మదిగా ఉండటం కొరకు మేము ప్రభువుని నమ్ముకున్నామని చెప్పేవాళ్ళు కొంతమంది. వ్యాధులు పోగొట్టుకోవడానికి స్వస్థత కొరకు ప్రభువుని నమ్ముకున్నామని చెప్పుకునేవాళ్ళు కొంతమంది. ఆర్థిక పరమైన ఇబ్బందులు బట్టి అప్పులు తీరిపోతాయని ప్రభువుని నమ్ముకున్నామని చెప్పేవాళ్ళు కొంతమంది. లేదా పిల్లలు పుట్టాలని ప్రభువుని నమ్ముకున్నామని చెప్పేవాళ్ళు కొంతమంది. ఇల్లు కట్టాలని ప్రభువుని నమ్ముకున్నామని చెప్పేవాళ్ళు కొంతమంది. పిల్లరా నీవు ఇల్లు కట్టుకోవడానికో, పెళ్లి చేసుకోవడానికో, పిల్లలు కనడానికో, ఈ భూ సంబంధమైనటువంటి వ్యాధుల నుంచి స్వస్థత పొందడానికి మాత్రమే ప్రభు ఈ లోకానికి రాలేదు. ఆయన నశించిపోతున్న నీ జీవితాన్ని, నరకపాత్రమైన నీ ఆత్మను ఆ నరకపాత్రముల నుంచి విడిపించి నిత్య జీవములోనికి నిన్ను చేర్చాలనే పరమ తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. కనుక అలాంటి ప్రభు అయిన యేసుక్రీస్తుని ఈ రోజున నువ్వు అంగీకరించిన వ్యక్తిగా ఉన్నావా? స్వస్థపరిచే దేవుడు అందరికీ కావాలి. ఏమంటే ఆశీర్వదించే దేవుడు అందరికీ కావాలి. రాకపోకల్లో నీ వెనకాలే ఉండి నిన్ను కాపాడే దేవుడు నీకు కావాలి, కానీ నీ ఆత్మను నరకములో నుండి తప్పించి నిత్య జీవానికి చేర్చే ప్రభు అయిన యేసుక్రీస్తుని నువ్వు కలిగి ఉన్నావా? ఈ రోజుకైనా ఆయనను గురించి నువ్వు గ్రహించగలిగావా? అందుకే యోహాను భక్తుడు ఇక్కడ ఏమని రాస్తాడు చాలా స్పష్టంగా అంటే, మీరు దేవుని నమ్మిన వారే, దేవుని పిల్లలే, దేవుని ప్రజలుగా పిలువబడుతున్న వారే, కానీ ప్రత్యేకంగా చెప్తున్నాడు ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచేవా? దేవుని కుమారుని అంగీకరింపని వాడు. మనందరం దేవుని అంగీకరించిన వాళ్ళమే, ఇందులో సందేహం ఏమి. మనమే కాదు, ఈరోజు దేవుని మందిరానికి ఒకరు రాలేకపోయినా, యేసుక్రీస్తు అంటే నమ్మకం లేకపోయినా, సత్య దేవుణ్ణి గుర్తించిన వారైనా, ఈ లోకంలో ఉన్న ప్రతి మనుష్యుడు దేవుని పిల్లలే. ఆదాము నుండే కదా మనందరం ఉద్భవించింది. అలాంటప్పుడు మనందరము దేవుని పిల్లలమే కదా. దేవుని పిల్లలమే కానీ ఆయన కుమారుడైన క్రీస్తుని అంగీకరించకపోతే మనకు నిత్య జీవము లేదు. ఈ రోజున చాలా మంది దేవుణ్ణి నమ్మిన వారు ఉన్నారు, ఆయన కుమారుడైన క్రీస్తుని అంగీకరించే స్థితిలోనికి నువ్వు రావాలి.
ప్రభు అయిన యేసు క్రీస్తుని అంగీకరించిన వాడే నిత్య జీవము కలిగిన వాడు. ఆయనను అంగీకరింపని వాడు జీవము లేనివాడు. ఈ రోజున చాలా మంది క్రైస్తవులుగా ఉంటూ ప్రభు అయిన యేసు క్రీస్తుని అంగీకరించిన వారుగా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ప్రతి సంఘంలో కూడా బలారాధన ఇస్తాం కదా, ప్రతి నెల మొదటి వారం సంఘానికి వచ్చే వారందరూ బలారాధన తీసుకుంటారా? ఎందుకని? మిగతా వారు కొంతమంది తీసుకుంటారు, ఎక్కువ మంది తీసుకోలేకపోతూ ఉన్నారు. ఇక్కడే కాదు, ఏ సంఘంలోనైనా. మరి ఎందుకని వీళ్ళు దేవుణ్ణి నమ్మిన వారు కాదా? దేవుణ్ణి నమ్మిన వారే. క్రైస్తవులు కాదా? క్రైస్తవులే. దేవుడు వీళ్ళకి ఏ మేలు చేయలేదా? దేవుడు వీళ్ళకి ఎప్పుడు ఏ మేలు చేయలేదా? వీళ్ళ ఏ అవసరత దేవుని యొక్కకు వచ్చినాక తీరలేదా? వీళ్ళు దేవుని నమ్మారు. దేవుని నమ్మడం ద్వారా వీళ్ళకి ఎన్నో అవసరతలు తీరిని, ఎన్నోసార్లు వ్యాధుల నుంచి బాగుపడ్డారు, ఎన్నో ఆర్థికపరమైన విషయాల్లో అభివృద్ధి పొందారు, ఎన్నోసార్లు అపాయాల్లో కాపాడబడ్డారు, సజీవులుగా ఉన్నారు. ఇలా దేవుణ్ణి నమ్మి మేలులు పొందుతూ మిగిలిపోయారు. కానీ ప్రభు అయిన యేసు క్రీస్తుని అంగీకరించి ఆయన శరీరములో, ఆయన రక్తములో పాలు పంపులు పొందే స్థాయి వరకు వీళ్ళు రాలేదు పిల్లలు. కనుక దేవుడు మరలా పిల్లరా సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చినప్పుడు, ఆయన రెండవ రాకడలో ప్రత్యక్షమైనప్పుడు, ఆ బోర శబ్దము వినబడినప్పుడు సంఘము ఎత్తబడుతుందని వాక్యలేఖనం తెలియచేయబడుతుంది కదా. ఒకవేళ ఆ సమయము సమీపిస్తే ఆ సంఘంలో బాప్తిసం పొందిన వారు, ప్రభు బలిలో పాల్పొప్పులు పొందిన వారు ప్రభు రాకడలో ఎత్తబడతారా? ఎత్తబడలేరు. ఒకవేళ ఈలోపు ఈ భూమి మీద వాళ్ళ ఆయుష్కాలు ముగించబడితే వాళ్ళకి మరలా తిరిగి మారు మనసు పొందే అవకాశం ఉందా? అది లేదు పిల్లారా. ఈ లోకంలో నువ్వు మరణించినా నీకు మారు మనసు పొందే అవకాశం లేదు. ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ రెండవ రాకడ వచ్చినా నీకు మారు మనసు పొందే అవకాశం లేదు. ఇంతకాలంగా నువ్వు ప్రభువుని నమ్ముకొని నువ్వు ప్రభు బలలోనికి రాలేని వ్యక్తివి అని అంటే దేవుణ్ణి నమ్మేవు గాని ఆయన కుమారుడైన యేసు క్రీస్తుని మరి అంతే కదా. ఆయన ఏమని చెబుతున్నాడు? ఆయన నామంలో నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడని. నువ్వు దేవుని సంఘానికి వచ్చి బాప్తిసం పొందలేదంటే నీకు దేవుడు కావాలి కానీ ఆయన కుమారుడైన యేసు క్రీస్తు అక్కర్లేదు. చాలా మంది సంఘానికి వస్తూ బాప్తిసం లేకుండా, మారు మనసు లేకుండా ఎన్ని సంవత్సరాల వంటి క్రైస్తవుడు అయి ఉన్నావు. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు, పెద్దవాళ్ళకు పెళ్ళిళ్ళు అవుతున్నాయి, వాళ్ళకు పిల్లలు పడుతున్నారు, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతున్నారు. చూస్తూ చూస్తూ ఆయుష్కాలం తరిగిపోతుంది, ఆరోగ్యం క్షీణించిపోయింది, వ్యాధులు పెరిగిపోతున్నాయి, మనుషుల్లో ఉన్న సత్తులు కోల్పోతున్న ఎన్ని పరిస్థితులు నిన్ను తరుముకుంటూ నీ ఆయుష్కాలాన్ని కుదించి వేస్తున్న తరుణములో నువ్వు ఇంకా కుమారుడైన యేసు క్రీస్తుని అంగీకరించిన వ్యక్తిగా మిగిలిపోయి ఉంటే నీవు జీవము లేని క్రైస్తవుడు. దేవుడు నిన్ను ప్రేమించి తన కుమారుడైన యేసు క్రీస్తును పంపించింది ఎందుకు అని అంటే నీవు నశింపక నిత్య జీవం పొందాలని. ఏం పొందాలని? నిత్య జీవం పొందాలి. మరి ఆ జీవాన్ని గురించిన అర్హత నీకు కావాలి అంటే నీవు కుమారుడైన యేసు క్రీస్తుని అంగీకరించాలి. ఈ రోజున చాలా మంది దేవుణ్ణి అంగీకరించారు, ఆయన కుమారుడైన యేసు క్రీస్తుని అంగీకరించలేదు. అందుకే వారు బాప్తిసం జోలికి పోరు, అందుకే వాళ్ళు మారు మనసు జోలికి పోరు. వాళ్ళకి కావలసింది దేవుడు, వాళ్ళకి కావలసింది పండుగలు, వాళ్ళకి కావలసింది ఆచారాలు, వారికి కావలసింది ఒక ఆదివారం అలవాటైన ఆరాధన తప్ప ఆత్మీయతతో పని లేదు. దైవ సంబంధమైన సహవాసంతో సంబంధం లేదు.
వాక్యానుసారమైన నీతి నియమాలతో అవసరం లేనట్టుగా ఈ రోజున ఒక క్రైస్తవుడు అన్యజనులాగా ఆచార క్రైస్తవులా మిగిలిపోతూ ఉంటే వాడు నిత్య జీవాన్ని ఎలా సంపాదించు? దేవుణ్ణి కలిగి ఉండి ఈ లోకంలో నువ్వు ఎన్నో సంపాదించవచ్చు, కానీ నిత్య జీవం అనేది ఈ లోక సంబంధమైన వాటిని బట్టి నువ్వు సంపాదించలేవు. కుమారుడైన యేసుక్రీస్తులోనే నిత్య జీవము. దేవుడు మనకు నిత్య జీవమును దయచేశాడట. 11వ వచనం ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను. ఈ జీవము ఎవరి దగ్గర ఉంది? ఆయన కుమారుడి దగ్గర ఉంది. మరి కుమారుని యందు ఆ విశ్వాసం ఉంచకుండా, కుమారుని యందు బాప్తిస్మం పొందకుండా, కుమారుని యందు పరిశుద్ధాత్మను కలిగి ఉండకుండా, కుమారునితో సహవాసము లేకుండా దేవుని యొక్క దాచబడిన నిత్య జీవం నువ్వు సంపాదించుకోగలవా? ప్రభువైన యేసుక్రీస్తు గురించి మనం ఎన్నోసార్లు విన్నాం. నా ద్వారా తప్ప ఎవడును తండ్రిని చేరుకోలేడు. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. కాబట్టి ఈ యొక్క రాత్రి కాలపేళ ఈ స్థలంలో ఇంకా ఎవరైనా రక్షించబడకుండా, మారు మనసు పొందకుండా, బాప్తిస్మం పొందకుండా దేవుణ్ణి కలిగి ఉన్నామని చెప్పుకునే క్రైస్తవులు ఏమైనా ఉంటే వాళ్ళకు దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు కదా, నీవు నిత్య జీవము లేని వ్యక్తిని. కుమారుడైన క్రీస్తుని అంగీకరించాలి, క్రీస్తుని అంగీకరించాలి, క్రీస్తుని అంగీకరించాలి. క్రీస్తుని అంగీకరించకపోయినా భక్తులుగా పిలువబడేవారు చాలా మంది ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి ఈ రాత్రి కాలం వేళ కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నీవు నిత్య జీవాన్ని సంపాదించాలి అంటే, ఈ లోకాన్ని విడిచిన మరుక్షణమే అబ్రహాము రొమ్మున ఆనుకొని నువ్వు నెమ్మది పొందాలి అంటే, యుగ యుగాలు దేవుని రాజ్యములో దేవునితో కూడా నువ్వు నిలిచి ఉండాలి అంటే, నీ విశ్వాస జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు చాలా అవసరమని మనం గుర్తుంచుకోవాలి. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించడం అంటే ఏంటి? మనం దేవుని సంఘానికి వస్తున్నాం, క్రీస్తుని అంగీకరించినట్టేనా? మనం పాటలు పాడుతున్నాం, క్రీస్తుని అంగీకరించినట్టేనా? ఈ రోజున పాటలు మంచి స్వరం కలిగిన ప్రతి ఒక్కరూ పాడుతున్నారు. సినిమా పాటలు పాడేవాళ్ళు కూడా యేసు ప్రభు పాటలు పాడి సీడీలు చేయట్లేదా? పెడుతున్నారు, పెట్టట్లేదా? చాలా మంది మంచి స్వరం కలిగినటువంటి అనేక పాటలు పాడేవాళ్ళు ఇదొక విధానంలో యేసుక్రీస్తు పాటలు కూడా చాలా మంది పాడుతున్నారు. వాళ్ళందరూ క్రీస్తుని అంగీకరించిన వారు అవుతారా? కాదు కదా. కనుక ఈ రోజున ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించడం అంటే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. చూడండి, దేవుని యొక్క మాటను మనం గమనిద్దాము. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం నుండి చూడండి. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనమేమి అడిగినను ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలనని ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా
తెలుసుకొనుచున్నాము. ఆయన అంగీకరించడం అంటే ఏంటంట? ఆయన ఆజ్ఞలను మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి. దేవుణ్ణి అంగీకరించిన వాడు ఆయన ఆజ్ఞలు గైకొంటూ ఆయన దృష్టికి ఆయనకి ఇష్టమైనవి చేస్తాడా? నీకు ఇష్టమైనవి నువ్వు చేసుకుంటూ పోతావా? ఈ రోజున క్రైస్తవులందరూ ఎలా ఉన్నారు? దేవుడికి ఇష్టమైనట్లుగా బ్రతుకుతున్నారా? వాళ్ళకి ఇష్టమైనట్లుగా బ్రతుకుతున్నారా? నాకు ఇష్టమైనట్టు నేను బ్రతుకుతున్నా, నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతున్నా. నాకు ఇష్టమైనట్టు నాకు నచ్చినట్టు నేను బ్రతికేటప్పుడు నేను ఆయన అంగీకరించిన వ్యక్తిని ఎలా అవుతాను? ఆయన మందిరానికి వెళ్తున్నాను, ఆయన గురించి పాటలు పాడుతున్నాను, ఆయన వాక్యాన్ని చెబుతున్నాను, కానీ బ్రతుకు దగ్గరకు వచ్చేసరికి ఆయన ఇష్టమేమి చేయట్లా, నా ఇష్టమే. ఈ రోజున దేవుని నమ్ముకున్నామని చెప్పుకునే క్రైస్తవుల యొక్క జీవితాల్లో చాలా సార్లు వినబడే మాట నా ఇష్టం. కుటుంబాల్లో చాలా సార్లు యవనస్తులైన పిల్లలు అంటున్నారు నా ఇష్టం. ఈ రోజున కుటుంబ పరిస్థితులు ఎలాగున్నాయి అని అంటే ఎవరి ఇష్టానికి వాళ్ళు బ్రతుకుతున్నట్లుగా కుటుంబాలు ఉంటూ ఉన్నాయి. పిల్ల ఒక కుటుంబ యజమానుడు ఉంటాడు, ఆయన ఇష్టం ఆయనది. ఒక కుటుంబ యజమానురాలు ఉంటుంది, ఆమె ఇష్టం ఆయనది. ఆ కుటుంబంలో యవనస్తుడైన కొడుకు ఉంటాడు, ఆయన ఇష్టం ఆయనది. ఒక యవనస్తురాలైన కుమార్తె ఉంటుంది, ఆమె ఇష్టం ఆమెది. ఏంటి ఇలా అనంటే ఏం చేస్తామండి? ఎవరికి చెప్పలేమండి. కొంతమంది స్త్రీలు చెప్తూ ఉంటారు, ఏం చేస్తాం అయ్యగారు, ఇంట్లో ఎవరికి చెప్పలేకపోతున్నాను, ఎవరి ఇష్టం వాళ్ళది అయిపోయింది. నా మాట ఎవరు వింటారు చెప్పు? కట్టుకున్నవాడు వింటాడా? మరి కన్నవాళ్ళు వింటున్నారా? వీళ్ళే విన్నప్పుడు ఆ ఇంటికి వచ్చిన కోడలు వింటారా? కనీ పెంచిన నీ కొడుకే విన్నప్పుడు నిన్నగా మొన్న వచ్చిన కోడలు నీ మాట వింటుందా? అల్లారు ముద్దుగా గారాబం చేసి ఎంతో ప్రేమతో పెంచుకున్న నీ కూతురే నీ మాట విన్నప్పుడు ఇక అల్లుడింటాడా? ఇలాంటి పరిస్థితులు ఈ రోజున క్రైస్తవ సమాజంలో వారి కుటుంబాల్లో చూస్తుంటే అనిపిస్తుంది. వీళ్ళు ప్రభువుని అంగీకరిస్తే దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి కానీ వీళ్ళేంటి ఎవరిష్టం వాళ్ళు అన్నట్టు బ్రతికేస్తున్నారు. ఇదేనా క్రైస్తవుల్లో ఉన్న నిత్యత్యము? దేవుడు నిన్ను ప్రేమించింది నీకు ఇష్టమైనట్లు బ్రతకడానికి కాదు. ధనవంతుడు తన జీవిత కాలం అంతయు ఎటు బ్రతికాడంట? తనకిష్టమైనట్లు బ్రతికాడు. తనకిష్టమైనట్లు బ్రతికిన తన బ్రతుకు ముగింపు ఎక్కడికి వెళ్ళింది? వేదనకరమైన స్థలానికి వెళ్ళింది. నువ్వు కుమారుణ్ణి అంగీకరిస్తే, ఆయన ఆజ్ఞలను గైకొంటే నీవు ఆయనకి ఇష్టమైనట్లు బ్రతకాలి, ఆయన నమ్ముకోవాలి. అక్కడ రాయబడిన మాట అదే కదా, ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును ఏంటంట? నమ్ముకున్నా అమ్ముకున్నా. వాళ్ళు చాలా మంది క్రైస్తవులు ఏం చేస్తున్నారు? ఇస్కరియోతు యోధా ఏం చేశాడు? నమ్ముకున్నాడా అమ్ముకున్నాడా? ఇవాళ చాలా మంది దేవుని సంఘంలో విశ్వాసులుగా పిలువబడే చాలా మంది ఏం చేస్తున్నారు? ఆయన నామాన్ని నమ్ముకొని ఆయన కుమారుడైన యేసుక్రీస్తునందు నిత్య జీవం పొందవలసిన వారు, ఆయన ఆజ్ఞలు నెరవేరుస్తూ ఆయనకి ఇష్టలుగా బ్రతకవలసిన వారు ఆయన నామానికి అవమానకరంగా అయిష్టులుగా బ్రతుకుతున్నారు. చాలా సార్లు దేవుని విలువైన ఆయన నామాన్ని అమ్ముకుని ఆయన గౌరవాన్ని హీన స్థితికి దిగజార్చే స్థాయిలో ఈనాడు క్రైస్తవ సమాజం దిగజారు. అవునందుకే అంటాడు, మిమ్మల్ని బట్టియే కదా అన్యజనుల్లో నా నామము
దోషణ పాలైపోయింది. దేవుని నమ్ముకున్న నీ బ్రతుకు ఎలా ఉండాలి? దేవునికి ఇష్టమైనట్టు ఉండాలి. నీకు ఇష్టమేంటి? నీ ఇష్టము నీ నాశనానికి నిన్ను తీసుకుని పోతుంది. నీ ఇష్టము నీ జీవితాన్ని పతనావస్థలోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. కనుక నా ఇష్టం అన్నట్లుగా నేను గర్విస్తే, నేను విర్రవీగితే, ఎవరి మాట లెక్క చేయకోకుండా నేను బ్రతికితే, నేను దేవుని కుమారుడని యేసుక్రీస్తుని అంగీకరించిన వ్యక్తిని కాను. కనుక క్రైస్తవుడు అనంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించిన వాడు అనంటే తన ఇష్టాలన్నింటినీ చంపుకొని దేవుని ఇష్టం కొరకు తన్ను తాను స్వతహాగా దేవునికి సమర్పించుకునే అనుభవం. బలవంతమేమి లేదు ఇందులో. ప్రార్థన చేయను 10 సార్లు చెప్పినాక నువ్వు చేయాల్సింది కాదు భక్తి అంటే. దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని అంగీకరించిన నీ జీవితంలో స్వతహాగా రావాలి. మారు మనసు కొరకు వాక్యాన్ని విన్న తర్వాత స్వేచ్ఛగా రావాలి. 10 సార్లు పిలిచిన తర్వాత లేచి నిలబడటం కాదు. మీటింగ్లు జరిగినప్పుడు అదేగా జరిగేది. ఇంత వాక్యాన్ని విన్నారు, అర్థమైందా, గ్రహించారా, ఎవరికైనా తీర్మానం కలిగితే లేచి రండి, నిలబడండి అని ఎన్నిసార్లు చెప్పాలి? ఎప్పుడుకో. లేదా దేవుని యొక్క మాట నీ హృదయాంతరంగానికి అర్థమైతే నీకుగా నీవు స్వతహాగా నీ హృదయాన్ని చించుకొని పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరకు వచ్చేది మారు మనసు. ఆయన కుమారుడని యేసుక్రీస్తుని అంగీకరించవలసింది అదే విధానం. పేతురు ప్రసంగం చేసినప్పుడు ఇంచుమించు ఒక 3,000 మంది సంఘంలోకి వచ్చారంట. ఎలా వచ్చారు ఈ 3,000 మంది? ఎలా వచ్చారు అనంటే దేవుని వాక్యము చేత వాళ్ళ హృదయంలో పడిన వారై వారు పేతురు ఆ కడమ అపోస్తుల దగ్గరకు వచ్చి వాళ్ళు అడుగుతూ ఉన్నారంట, ఇప్పుడు మేమేం చెయ్యాలి? ఎవరైనా బలవంతం చేశారా వాళ్ళని రమ్మని? దేవుని సువార్తను వాళ్ళు ప్రకటించారంతే. ఏ దేవుణ్ణి అయితే మీరు ద్వేషించారో, ఏ యేసు క్రీస్తునైతే మీరు నిందించి అపహసించి ఉమ్ము వేసి గాయపరిచి చంపేశారో ఆయనే మీ రక్షకుడు, ఆయనలోనే నిత్య జీవమని ఆ ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి వాళ్ళు ప్రకటించినప్పుడు వాళ్ళకి అర్థమైంది వాళ్ళ హృదయానికి, క్రీస్తుకి మేమెంత విరోధంగా ఉన్నాం. ధర్మశాస్త్ర సంబంధమైన భక్తిలో మునిగి తేలిన వాళ్ళు. మేము అబ్రహాము కాలం నుంచి మా పితరుల వంశాన్ని బట్టి మేము చాలా గొప్ప భక్తులు అని అతిశయించిన వాళ్ళు. ప్రభు అయిన యేసు క్రీస్తుని ఒక బోధను తృణీకరించి మాకు బోధ తెలియదా, మాకు ధర్మశాస్త్రం తెలియదా, మా తండ్రి అబ్రహాము కాదా, ఆయన దేవునికి స్నేహితుడు కాదా, మేమేదో మా పూర్వపరాలను బట్టి చూస్తే మేము చాలా గొప్ప భక్తులు అన్నట్లుగా అతిశయించిన వాళ్ళు వాక్యం ఎప్పుడైతే వాళ్ళ హృదయానికి తట్టిందో ఇప్పుడు వాళ్ళు పశ్చాత్తాపడుతూ ప్రభు దగ్గరకు వచ్చారు. ఎందుకు అంత పశ్చాత్తాపం వాళ్ళకి కలిగింది అంటే ఏది భక్తి అనుకుని వాళ్ళు భ్రమపడుతూ వచ్చారో ఈ రోజున వాళ్ళ హృదయంలో ఉన్న గుడ్డితనం తొలగిపోయింది. ఆ వాక్య వివరణ చేత వాళ్ళ హృదయాలు నొచ్చుకొని పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యలారా ఇప్పుడు మేమేమి చెయ్యాలి? అప్పుడు వాళ్ళు ఏమని చెప్పారు? మారు మనసు పొందండి. ఈ మూర్ఖతరము వారిలో నుండి ఇప్పుడు యేసుక్రీస్తు కుమారుడైన క్రీస్తుని అంగీకరించిన వాడు మారు మనసు పొందాలి. ఈ రోజున సంఘంలో మారు మనసు లేని వాళ్ళు అందరూ వినండి, మళ్ళా చెబుతున్నాను. ఈ రోజున సంఘానికి వస్తూ పాటలు పాడుతూ చప్పెట్లు కొడుతూ కాంగోలు కొడుతూ చాలా అడవుడి చేస్తూ మారు మనసు లేని వాళ్ళందరూ నిత్య జీవము లేని వాళ్ళు కుమారుడైన యేసుక్రీస్తుని అమ్ముకుంటున్న వాళ్ళు అంతే, నమ్ముకున్న వాళ్ళు కాదు. ఎవరంటే వీళ్ళు
అమ్ముకుంటున్నారు. మేము ఆయన పిల్లలు అని చెప్పి ఆయన పేరు చెప్పుకుంటున్నారు తప్ప ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళైతే ఇన్ని సంవత్సరాలుగా వాక్యాన్ని వింటున్న నీవు ఏ రోజైనా అయ్యా నాకు ప్రభు కావాలి, నేను రక్షించబడాలి, నేనేం చేయాలని ఎప్పుడన్నా నీ సేవకులు నువ్వు అడిగావా? ఇట్లాంటివి అడగం మనం. మరేం అడుగుతాం? ఈ రోజున దేవుని పిల్లలుగా వాక్యాన్ని విన్నప్పుడు నువ్వు అడగాల్సింది అడగాలి. వాళ్ళు ఏమడిగారు? మేము ఏం చేయాలి? అయ్యా మీరు రక్షణ పొందడానికి ఏం చేయాలి? పౌలు సేవల విషయంలో కూడా చెరసాల నాయకుడు అదే అడిగాడు. అయ్యలారా రక్షణ పొందుటకు మేమేమి చేయాలి? వాళ్ళందరికీ వాళ్ళకి అదే సువార్త చెప్పబడింది. ఈ మూర్ఖ తరము వారిలో నుండి వేరై రక్షణ పొందండి, మారు మనసు పొందండి. ఈ లోక సంబంధమైన వ్యవహారాల నుంచి విడుదల పొందండి. కుమారుడైన క్రీస్తుని అంగీకరించిన వారు లోకములో నుండి వేరు చేయబడాలి. లోకములో నుండి వేరు చేయబడాలి. ఈ రోజున సంఘానికి, సంఘములో ఉన్న విశ్వాసులకి లోకమే గొప్ప అయిపోయింది. వీళ్ళకి దేవుడు గొప్పగా కనిపించడు, లోక సంబంధమైన ఆశలే గొప్పగా కనిపిస్తుంది. మనందరికీ తెలిసిన సువార్త, కొత్తదేవి లేదు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడము. ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు అని తెలిసి కూడా మనం ఏం అనుకున్నాం చెప్పండి? మన నేత్రాశలు మనం ఏం చంపుకున్నాం? నీ శరీరాల ఆశలు నువ్వేం చంపుకున్నావు? నీ కోరికలు నువ్వేం అదుపు చేసుకున్నావు? దేవుని వాక్యాన్ని వింటూ కూడా వాక్యానికి వ్యతిరేకమైన ఆశల చేత జీవితాలను పతనం చేసుకుంటున్నాము. చాలా మంది యవనస్తులు చూడండి, చిన్నప్పటి నుంచి సండే స్కూల్ కాలం నుండి దేవుని మందిరాల్లో వాక్యాల చేత, పాటల చేత, దైవజనుల యొక్క సహవాసములో ఎదిగిన వారు కూడా వారు పెరిగి పెద్దవారయ్యేసరికి లోకపు ఉచ్చులో చిక్కుకొని పోతున్నారు. శరీర ఆశలకు బానిసలైపోతూ ఉన్నారు. ఈ జీవపుడము అనే భూమిలో కొట్టుకొని పోతా ఉన్నారు. వీళ్ళు కుమారుడని యేసుక్రీస్తుని అంగీకరించిన వారు కాదు. కుమారుడని యేసుక్రీస్తుని అంగీకరించని మారు మనసు లేని వ్యక్తివైతే నీకు నిత్య జీవము లేదు. కనుక దేవుని పిల్లలారా, నీవు దేవుని కుమారుని అంగీకరిస్తే మొదట ఆయన ఆజ్ఞలను గైకొనే వ్యక్తి అవుతాం. దేవుని కుమారుడని యేసుక్రీస్తుని అంగీకరిస్తే ఈ లోకములో నుంచి మారు మనసు పొందే వ్యక్తిగా ఉంటాం. యేసుక్రీస్తుని కుమారుడని యేసుక్రీస్తును అంగీకరిస్తే పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసము పొందాలి. బాప్తీసం పొందాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన కూడా బాప్తీసం పొందాడు. పొందలేదు? ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన పరిశుద్ధుడే కదా, ఆయన పరిశుద్ధుడే కదా. ఆయన యందు ఏ దోషము, ఏ లోపము కనబడలేదు కదా. ఆయన నీతిమంతుడే కదా. నాలో పాపం ఉన్నదని నిరూపించండి అన్నప్పుడు ఎవరు నిరూపించలేకపోయారు కదా. ఆయన అతి పరిశుద్ధుడై ఉండి, ఆయన జన్మతః పాపము లేని వాడై ఉండి దేనికి బాప్తిస్మం తీసుకున్నాడు? మనము తన అడుగుజాడల యందు నడుచుకొనవలెనని ఆయన మనకు మాదిరిని ఉంచిపోయాడు. మరి ఆయన బాప్తిస్మం పొందిన ఆ అనుభవం మనకు ఒక మాదిరి అయితే, ఈ రోజున బాప్తిస్మం పొందిన పిల్లలు ఉన్నారు. మరి ఎలా క్రీస్తులాగా ఉన్నారు, క్రీస్తుని విడిచిన వాళ్ళలాగా ఉన్నారు నాకు తెలియదు. బాప్తిస్మం పొందిన తర్వాత ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుని ఎదుట ఎలా ఉన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను.
నువ్వు క్రీస్తునందు బాప్తిస్మం పొందిన వ్యక్తివైతే నీ యందు దేవుడు ఆనందించాలి, నీ యందు దేవుడు సంతోషించాలి. ఈ రోజున చాలా మంది బాప్తిస్మాలు పొందిన వారు ఉన్నారు, కానీ వారు పొందిన బాప్తిస్మంలో దేవుడు ఆనందించేటట్లుగా వారు బ్రతుకుతున్నారా? పౌలు అంటాడు గలతీయులకు రాసిన పత్రిక అనుకుంటా, ఒక మాటను చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక సున్నతి పొందుటను పొందకపోవటము 6వ అధ్యాయము అయితే వారు 5వ అధ్యాయం 6వ వచనం. యేసుక్రీస్తునందు వారికి సున్నతి పొందుటయందు ఏమీయూ లేదు, పొందకపోవుటయందు ఏమీయూ లేదు, గాని ప్రేమ వలన కార్య సాధకమగు విశ్వాసమే ప్రయోజనకరము. బాప్తిస్మం పొందిన వారు ప్రియులారా, వారి విశ్వాసమే ప్రయోజనకరమైనదై ఉండాలంట. వారు ఏ నమ్మిక చేత, ఏ నిరీక్షణ చేత, ఏ దృఢమైనటువంటి నిశ్చయత చేత ఎలాగున ప్రభు కొరకు జీవించవాలని నిర్ణయించుకున్నారో, తీర్మానించుకున్నారో వాటిని అనుసరించడంలో దైవికమైన ప్రేమ కలిగి, శుభప్రదమైనటువంటి నిరీక్షణ కలిగి, ఈ లోక సంబంధమైన శోధనల యందు తొట్టిల్లిపోకుండా ప్రభువుని ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ దేవుని రాకడ కొరకు నిత్యము ఓర్పు కలిగి కనిపెట్టుచు ఎదురు చూస్తూ ఉండవలసిన వారు ఈ రోజున దేవుని సంఘాల్లో బాప్తిస్మం పొందిన వారు దేవుని కృపలో నుంచి తొలగిపోతూ ఉన్నారు, వేరు చేయబడుతూ ఉన్నారంట. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతిని బట్టి నీతిమంతులుగా తీర్చబడు వారెవరో వారు క్రీస్తు కృపలో నుండి వేరు చేయబడుతున్న వారంట. 4వ వచనం చూద్దాం. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా దేనిలోనంట? ధర్మశాస్త్రం వల్ల. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? ఆదివారం ఆరాధించండి అని చెప్పింది. మనం కూడా ఆదివారం తప్పకుండా ఆరాధిస్తాం, కానీ క్రీస్తుతో సంబంధం లేదు. ధర్మశాస్త్ర సంబంధమైన భక్తి నీ యొక్క అవిధేయతను తెలియపరిచింది, కానీ దానికి క్షమాపణ అనేది తీసుకుని రాలేదు. దేవుడే నీ పాపము కొరకు, క్షమాపణ కొరకు ప్రాణ త్యాగాన్ని చేశాడు. అలాంటి క్రీస్తుని సంతోషపరచవలసిన జీవితం నీకు ఉండాలి. ఈ రోజున దేవుని సంఘంలో బాప్తిస్మం పొందిన వారు ప్రభువుని సంతోషపెట్టేటట్లు లేరండి. దేవుడు నిన్ను చూసి నా ప్రియ కుమారుడు, నా ప్రియ కుమార్తె అనేటట్లుగా లేరు. వీళ్ళు క్రీస్తులో నుండి వేరు చేయబడుతూ ఉన్నారు. విశ్వాసం లేనప్పుడు, విశ్వాస సంబంధమైనటువంటి క్రియలు లేనప్పుడు, పరలోక సంబంధమైన నిరీక్షణ లేనప్పుడు నువ్వు బాప్తిస్మం పొందేంటి, పొందకేంటి? ఇవాళ చాలా మంది చూడండి, సంఘాల్లో రక్షణ పొంది బాప్తిస్మం పొంది బలలో పాల్గొంపులు పొందేవారు కూడా లోక సంబంధమైన వాటి ఎందుకు మునిగి తేలుతున్నారు. వీళ్ళు పొందేంటి, పొందకేంటి? ఈ లోక సంబంధమైన కొన్ని కార్యకలాపాలు వచ్చినాయి అనుకోండి, మనం దేవుని బిడ్డలో బాప్తిస్మం పొందిన వాళ్ళం, రక్షించబడ్డవాళ్ళం అన్న సంగతే మర్చిపో. మీకు ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ మా ఏరియాలో అయితే, మా ప్రాంతంలో ఏదైనా ఒక వివాహం జరుగుతుంది అనుకోండి, రేపు పెళ్ళి అయితే వాళ్ళు పెడతారు ఏంటి, డీజే బాక్సులు పెట్టి
రేపు పెళ్ళంటే ఈ రోజే మోత మొదలైపోద్ది. ఇక ఈ రోజు రాత్రికి ఆ ఇంట్లో ఉన్నటువంటి బంధువులు, ఆ వీధిలో ఉన్నటువంటి ఆ యవనస్తులందరూ అక్కడ చేరతారు. రాత్రి అంతా మోగిస్తారు మోత మోత. ఏళ్ళలో డాన్సులు చిందులు. వీళ్ళల్లో బాప్తిసం పొందిన వారు ఉండటం బాధాకరం. ఎవరు? దేవుణ్ణి కుమారుని అంగీకరించిన వారు అని అంటే వారికి తెలియదు. ఈరోజు రేపో మాపో తెలుసుకుంటానులే అనుకోవచ్చు. తెలుసుకున్న వారు కూడా వారితో ఏకీభవిస్తా ఉన్నారు. ఇలాంటి పాటలు పాడేవాళ్ళు, ఇలాంటి సినిమాలు చూసేవాళ్ళు, ఇలాంటి సీరియల్ చూసేవారు, ఇలాంటి డ్రాన్స్లు వేసేవాళ్ళు, ఇలాంటి వాటి యందు అత్యుత్సాహాన్ని కనపరిచేవాళ్ళు బాప్తిసం పొందేంటి పొందకేంటి? ఏమన్నా ఉందా ప్రయోజనం? వాళ్ళకి ప్రయోజనం లేదు. పొందేమని చెప్పుకోవడానికి పొందేరేమో, పొందేమని చెప్పుకోవడానికి. విశ్వాసం ఏది? నీ విశ్వాసం ఏది? నీ విశ్వాసానికి సంబంధించిన క్రియలేవి? నిరీక్షణ ఏది? ఎదురు చూడటం ఏది? పరిశుద్ధత ఏది? ప్రభువుని కనపరిచే ఆసక్తి లేదు నీకు. ప్రభువుని కనపరిచే ఆసక్తి లేదు నీకు. ఈ రోజున ఈ భౌతిక సంబంధమైన లోక సంబంధమైన కార్యకలాపాల్లో మేము దేవుని పిల్లలమన్న సంగతి మర్చిపోతున్నారు చాలా మంది. చాలా మంది విశ్వాసులు రక్షించబడ్డాం, బాప్తిసం తీసుకున్నాం, ప్రభువుకి మనకి మధ్య ఒక తీర్మానం ఉంది, దేవునికి ఒక దినాన మాటిచ్చాం అన్న సంగతి మర్చిపోయి వాళ్ళు బ్రతికేస్తూ ఉంటే చాలా మంది పెద్దలు వాటిని సమర్థిస్తున్నారు. యవనస్తులండి, అది సంతోషం. ఏదో వాళ్ళ సరదా కోసం పెట్టుకున్నారండి, కాసేపు ఏం చేస్తామండి అంటున్నారు పెద్దవాళ్ళు. సరదా దేనికోసం అంట? సరదా కోసం. మారుమనసు పొంది బాప్తిసం పొంది ప్రభువుని ఆనందింపచేయవలసిన నీ జీవితానికి ఇదా సరదా? ఈ రోజున చాలా మంది ఇలాగే తయారయ్యారు. వారిష్టం వారిష్టం వారిష్టం. వారిని అడిగేవాళ్ళు లేరు, వారికి చెప్పేవాళ్ళు లేరు. ఈ రోజున దేవుని సంఘం ఇలాంటి స్థితిలో ఉంటే ఖచ్చితంగా జీవము లేని నిర్జీవమైన సంఘం. ప్రభు అయిన యేసుక్రీస్తు వస్తే మీరెవరో నాకు తెలియదని నిర్మోహమాటంగా దేవుని చేత తృణీకరించబడే సంఘం. నువ్వెన్ని మేలులు ఎన్ని ఉపకారాలు పొంది ఉంటివి కాక, కానీ కుమారుడైన యేసుక్రీస్తులో నువ్వు పాలుభాగస్తుడు కాకపోతే, ఆయన ఆజ్ఞలను గైకొనే వ్యక్తివి కాకపోతే, ఆయన నమ్ముకొని మారుమనసు పొందిన వ్యక్తివి కాకపోతే, ఆయన నామములో పొందిన బాప్తిసానికి విలువనిచ్చే వ్యక్తివి కాకపోతే, నీలో నిత్య జీవము లేని వ్యక్తివి. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన బాప్తిసం పొందాడు అంటే తండ్రికి ప్రియకుమారుడుగా, తండ్రి ఆనందించేటట్లుగా బ్రతుకుతూ వచ్చాడు. ఈ రోజున దేవుని బిడ్డలమైన మనం ఎలా బ్రతుకుతూ వచ్చాం? దేవుని బిడ్డలమైన మనం ఈ రోజున మన విశ్వాస జీవితంలో మన యొక్క విధి విధానాలు ఎలా ఉన్నాయి అనేది మనం పరిశీలన చేసుకుంటాం. ఆఖరిగా ఒక మాట చూపించి నేను ముగిస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక, పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. ఈయన అందరి కొరకు విమోచన క్రయధర్ముగా తన్ను తానే సమర్పించుకొనెను. దీనిని గూర్చిన సాక్ష్యము యుక్త కాలముల యందు ఇయ్యబడును. చాలండి. ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంట? ఈయన అందరి కొరకు తన్ను తానే క్రయధనముగా సమర్పించుకున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తులో
సమర్పణ ఉంది. ఆయనలో ఏముంది? సమర్పణ ఉంది. ఆయన అంగీకరించిన మనకు కూడా ఏముండాలి? అంతేనా? ఆయనను అంగీకరించిన మనకు, ఆయన ద్వారా నిత్య జీవం పొందవలసిన మనకు, ఆయన ఎలాగైతే మనందరి కొరకు తన్ను తానే క్రయధనముగా సమర్పించుకున్నాడో, ఈ రోజున క్రైస్తవుడు దేవుని కొరకు తన్ను తాను సమర్పించుకోవాలి. దేవుని కొరకు తన్ను తాను సమర్పించుకోవాలి. ఈ రోజున మనం సమర్పణ అంటే పాటకు పరిమితం అయిపోయింది. ఆఖరికి వాక్యం అయిపోయిన పాట పాడతాం కదా, కానుకలు అర్పించేటప్పుడు. ఏం పాట? సమర్పణ చేయము. చెప్పండి తర్వాత మాటలో. నీ దేహాన్ని దేవునికి సమర్పిస్తే ఆ దేహంలో లోకాశలు ఉంటాయా? నీ దేహాన్ని దేవునికి సమర్పిస్తే శరీరాశుల దేహం మీద పనిచేస్తాయా? దేహము లోకంలో ఎక్కడెక్కడో సమర్పిస్తారు, మందిరంలోకి వచ్చి పాట మాత్రం నోటెడ్ అయిపోయింది. నిలబడండి, కానుకలు వేసుకుందామనంటే పాట ఎత్తుకుంటావు ఏమంటే, కానీ ఆ పాటలో ఉన్న అర్థానికి ఏనాడైనా నువ్వు లోబడ్డావా? నీ దేహాన్ని ఇచ్చావా? నీ దేహాన్ని దేవునికి సమర్పించవా? నీ శరీరము నీ దేవునికి అర్పించబడాలి. పౌలు గారు అంటాడు, మీ దేహమే దేవుని ఆలయం, అది దేవుని నివాసం. ఎవడైనా తన దేహమును పాడు చేసిన వాడు దేవుని నివాసమును పాడు చేస్తున్నాడు. ఈ రోజున చాలా మంది వారి దేహాలను పాడు చేసుకుంటున్నారు. చిన్న వయసులో చెడ్డ వ్యసనాలకు బానిసలైపోతున్నారు. యవనస్తులు, చదువుకునే వారు కూడా, జ్ఞానం కలిగిన వారు కూడా వారి దేహాన్ని పాడు చేసుకుంటున్నారు. చెడ్డ వ్యసనాలకు బానిసలైపోతున్నారు. ఇలా చాలా జాగ్రత్త. పాటకు పరిమితం కాదు. మన విశ్వాస జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఆయన యవ్వన కాలంలో తన దేహాన్ని దేవుని మనందరి రక్షణార్థమై ఎలాగైతే పరిశుద్ధంగా పవిత్రంగా కాపాడుకుంటూ మనందరి కొరకు ఆయన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టడానికి ఎలాగైతే సమర్పించుకున్నాడో, ఆయన త్యాగాన్ని విన్న నీ జీవితంలో నీ దేహాన్ని దేవునికి సమర్పించి. ఏముందండి ఈ దేహము? ఈ రోజు వస్తే రేపు పొద్దునకి ఇంటికాడ కూడా వచ్చాయి. అంతేనా? ఈ రోజు చనిపోతే సాయంత్రానికి మొత్తం ఖాళీ అయిపోతుంది. ఇంకేం అక్కడేమి మానవాళ్ళు కూడా కనపడదు. అది ఎంత గొప్పదైనా ఈ తాత్కాలికమైన ఈ దేహంలో దేవుడు నీకు ఇచ్చిన సమయం ఉండగానే నువ్వు దేవునికి సమర్పించుకోవాలి. సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకి సమర్పించుకోండి. ఆరోగ్యం క్షీణించిపోయినాక, వయసు అయిపోయినాక, షుగర్ వచ్చినాక, బీపీలు వచ్చినాక, మోకాలు నొప్పులు వచ్చినాక చాలా మంది అప్పుడు దేవునికి సమర్పించి ప్రయోజనం ఏంటి చెప్పండి? ఎప్పుడు సమర్పించాలి? అన్నీ బాగున్నప్పుడు, అవకాశాలు ఉన్నప్పుడు, యవనస్తులుగా ఉన్నప్పుడు, బలవంతులుగా ఉన్నప్పుడు, దేవుని కోసం మంచి పరుగు పెట్టగలిగిన స్థితిలో ఉన్నప్పుడు, జ్ఞానం కలిగి దేవుని కొరకు ధారాళంగా మాట్లాడగలిగిన టైంలో నీ దేహాన్ని దేవునికి సమర్పించాలి. తర్వాత సమయాన్ని కూడా సమర్పించాలి. మరి ఎంత సమయం సమర్పించుకుంటున్నారో మీరు దేవునికి? ఎంత సమయం? అయ్యగారు ప్రత్యేకమైన కూడికి పెట్టి రండి అని చెప్తే తప్ప మాకు అయ్యగారు ఏం కూడికి పెట్టవసరం లేదని చెప్పవసరం లేదని మేమే వస్తాము. మేము రోజుకి సమయాన్ని దేవునికి ఇవ్వాలనుకుంటున్నాం, మేము వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్తున్నాం అనేవాళ్ళు ఎవరు ఉన్నారా? ఏముంది మరి మనకి ఏమన్నా ఖాళీ లేదా అని అంటే, ఎందుకు ఖాళీ లేదు? ఇప్పుడు అంతా హాలిడేస్ కదా, పిల్లలు స్కూల్స్లో, పిల్లల్ని బడికి పంపించే పని కూడా లేదు తల్లులకి. కానీ ఏం చేస్తున్నాం? సమయం అంతా రోజులో
నీకు ఇవ్వబడిన 24 గంటల సమయాన్ని నువ్వే వాడేసుకుంటావు. ఇంకా దేవునికి నువ్వు సమయాన్ని సమర్పించలేవు, నీ దేహాన్ని సమర్పించలేవు. తర్వాత ధనము, ఎంత ధనం సమర్పిస్తాం మనం చెప్తూ ఉంటాం చాలా సార్లు, నేను ఏమై ఉన్నాను నాకు దేవుడిచ్చిందే. మనకు సమస్తమును ధారాళముగా దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నప్పుడు దేవుని కొరకు దేవుడు మనకి ఇవ్వబడే ఆశీర్వాదం కొరకు మనం సమర్పించాలి. రాత్రి ఒక మీటింగ్కి వెళ్తే ఆ మీటింగ్ లో కాలు పాట పడేటప్పుడు ఆ దైవచనుడు నిలబడి చెప్తున్నాడు, ఎందుకు చందా పడుతున్నాను అని అంటే ఈ మీటింగ్ కి దేనికో ఉపయోగపడుతుంది అని కాదంట. ఎందుకని ఆ మీటింగ్ ఖర్చు 40,000 50,000 అవుతా ఉంది. అక్కడ వచ్చే కానుక ఎంత వస్తుంది? అంతా కలిపి ఒక 50 మంది లోపే ఉన్నారంటే. అందుకే ఆయన ఏమని చెబుతున్నాడంటే, నేను ఎట్లాగో దేవుని కొరకు ఒక 40,000-50,000 ఖర్చు పెట్టి అంత ధనాన్ని సమర్పించుకుని దేవుని పని చేయాలని సమర్పణతో నేను ఈ పని చేస్తున్నా. ఇది పెట్టకపోయినా నాకు ఇబ్బంది. 40,000-50,000 పెట్టుకున్న వాడిని ఒక 1,000-2,000 పెట్టుకోలేనా? పెట్టుకుంటాను. కానీ ఎందుకు పడుతున్నానంటే మీకు దీవెన రాదు కదా, మీ వంతుగా మీకు లేకపోతే మీకు ఆశీర్వాదం ఏమి ఉండదు కదా. కాబట్టి మీ ఆశీర్వాదం కొరకు నేను ఈ పని చేస్తున్నాను తప్ప ఏదో ఎంతో కొంత ఉంటేలే అనే ఉద్దేశము. కాబట్టి మనం దేవునికి సమర్పించేది ఎందుకు అని అంటే మన ఆశీర్వాదం కొరకని మర్చిపోకండి. ఎందుకు ఇవ్వాలి మనం దేవునికి? అయ్యా దేనికి ఇవ్వాలి మనం దేవునికి? మన ఆశీర్వాదం కోసం అంతే. మనం ఎవరి అవసరత కోసమో ఇస్తున్నట్లుగా ఆలోచించకూడదు. మనం ఇవ్వటం వల్ల ప్రియులారా మనకి దీవెన. పౌలు అంటాడు కదా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక, చూడండి ఆ మాట చూసుకుని ముగించేస్తున్నాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం అనుకుంటా. నాకు తక్కువై నేను ఈ విషయాన్ని చెప్పట్లేదు కానీ, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దేన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యముల్లోనూ లేమిలో ఆకలి కలిగి ఉండుటకును సమృద్ధి కలిగి ఉండుటను లేమిలో ఉండుట నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచువని సమస్తము చేయగలను. ఆయన నా శ్రమలో మీరు పాల్పంచుకున్నది మంచి పని. ఫిలిప్పీయులారా, సువార్తను నేను బోధింపనారంభించి ఆస్తి నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలువారు కాలేదని మీకు తెలియను. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయము చేసిరి. నేను ఈవిని ఆపేక్షించి ఇలాగూ చెప్పుటలేదు గాని మీ లెక్కకు విస్తార ఫలము రావాలని ఆపేక్షించి చెప్పుచున్నాను. అర్థమైందండి? ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నాకు తక్కువయ్యి నేను చెప్పట్లేదు. ఒకవేళ నాకు లేకపోయినా అప్పటినే ఉండటం నాకు అలవాటు కదా. అదే కదా ఆయన చెప్పింది. ఒకవేళ నాకు ఆకలి కలిగి ఉన్నా నేను నేర్చుకున్నాను. ప్రభు దగ్గర ఆకలి కలిగి ఉండటం కూడా నాకు తెలుసు. ఒకవేళ సమృద్ధిలో ఉండటం నేను ఎరుగుదును, లేమిలో ఉండటం నాకు తెలుసు. మరి చాలా పర్యాయములు మీరు మాటి మాటికి అక్కడ తీర్చారు. ఇన్నిసార్లు అక్కడ తీర్చిన మీకు ప్రత్యేకంగా మళ్ళా ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఇవ్వట్లేదని నేను చెప్పట్లేదు కానీ మీ లెక్కకు ఫలము, విస్తారమైన ఫలము పొందాలి.
కనుక మీరిచ్చే సమర్పణ, మీరిచ్చే కానుక మీ విస్తారమైన దీవెనకు కారణం అన్న సంగతి మర్చిపోకండి. కనుక మన యొక్క సమర్పణ మనకు దీవెనని మనం గుర్తెరిగితే ఖచ్చితంగా మనం ఇందులో ఫలభరితంగా ముందుకు సాగుతాం. ఈ విషయం చాలా మంది విశ్వాసులకు అర్థం కాకపోవచ్చేమో. అలా ఇచ్చి మన ప్రతి అవసరత దేవుణ్ణి అడిగే అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. అదే కదా చెప్పింది దేవుడు, మీరు నాకు ఇచ్చి నన్ను శోధించండి, అడగండి, ఇచ్చి అడగండి. ప్రభు చేతిలోనికి వెళ్ళిన ప్రతిదీ ఆశీర్వదించబడుతుంది. 5,000 మందికి ఆహారం పెట్టవలసి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర కొంచెమే ఉంది, అది ప్రభు చేతుల్లోకి వెళ్ళింది. అంతమందికి సమృద్ధిగా సరిపోయింది. అందుకే పౌలు ఇక్కడే అదే చెబుతున్నాడు, క్రీస్తునందు తన దేవుడు తన మహిమైశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. కనుక నీ ప్రతి అక్కర తీర్చబడుట కొరకు నీవు అందులో నీకున్న ప్రతి విషయంలో సమర్పణ కలిగి ఉండటం చాలా అవసరం. కనుక క్రీస్తుని అంగీకరించడం అంటే సమర్పణ లేని జీవితం కాదు. క్రీస్తుని అంగీకరించడం అంటే మారు మనసు లేని జీవితం కాదు. క్రీస్తుని అంగీకరించడం అంటే బాప్తిస్మం లేని జీవితం కాదు. క్రీస్తుని అంగీకరించడం అంటే బాప్తిస్మం పొంది ప్రభువుకి అవమానకరంగా బ్రతికే జీవితం కాదు. క్రీస్తుని అంగీకరించడం అంటే మారు మనసు పొంది పరిశుద్ధ జీవితాన్ని కలిగి ప్రభు యొక్క ఆజ్ఞలను నెరవేరుస్తూ ఆయన రాకడ కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తూ మనకున్న దేహాన్ని, మనకున్న సమయాన్ని, మనకున్న ధనాన్ని ప్రభువుకి సమర్పించుకునే అంతగా ప్రభువులో కొనసాగటమే కుమారుడైన క్రీస్తుని అంగీకరించడం. కనుక నువ్వు దేవుణ్ణి అంగీకరించింది దేవుడు నీకు ఇస్తాడని, క్రీస్తుని నువ్వు అంగీకరించాల్సింది దేవుని కొరకు నువ్వు ఇవ్వడానికి. దేవుని నువ్వు అంగీకరిస్తే నువ్వు దేవుని నుండి పొందుకుంటావు. నువ్వు క్రీస్తుని అంగీకరిస్తే క్రీస్తు కొరకు నువ్వు ఇవ్వాల్సిన వ్యక్తిగా ఉన్నావు. కనుక ఈ రాత్రికాల వేళ మనం నిజంగా కుమారుడైన యేసుక్రీస్తుని అంగీకరించిన వారు, నిజంగా నిత్య జీవం కొరకు పిలువబడిన వ్యక్తులు, ఆయన నశింపక నిత్య జీవం పొందినట్లు కదా కుమారుడైన క్రీస్తుని మనకు అనుగ్రహించింది. దేవుడు మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఆ జీవం కుమారుడి ద్వారా మనకు భద్రపరిచాడు. కనుక ఈ రోజున కుమారుడైన యేసుక్రీస్తుతో నువ్వు అన్యోన్య సహవాసం కలిగి ఉన్నావా? ఆయనతో నీ సహవాసం ఏంటి? ఎప్పుడైతే నువ్వు కుమారుడైన క్రీస్తుతో సహవాసం కలిగి ఉంటావో అప్పుడే నిత్య జీవం కలిగిన వ్యక్తి అవుతావు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభుత్వం ఆశీర్వదించుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మౌనంగా ఉండొద్దు. మోకరించగలిగితే మోకరించండి. మనస్ఫూర్తిగా ధ్యానం చేయండి. హృదయపూర్వకంగా ప్రభువుని వేడుకుందాం. ఇంతవరకు దేవుడు నీతో మాట్లాడుతూ వచ్చాడు. ఇప్పుడు దేవునితో నువ్వు మాట్లాడే సమయాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. దేవునితో నువ్వు మాట్లాడే సమయం వచ్చింది. దేవుడు నీతో మాట్లాడటం ముగించబడింది. నువ్వు దేవునితో మాట్లాడటం ప్రారంభించు. నువ్వు దేవుని బిడ్డవే, దేవుని ప్రజలమే. ఆయన కుమారుడైన క్రీస్తు లేని ప్రజలమైతే నిత్య జీవము లేదు. మారు మనసు లేకపోతే ఆయన కుమారునితో సంబంధం లేని వారమే కదా. బాప్తిస్మం లేకపోతే ఆయన కుమారునితో సంబంధం లేని వారమే. విడవబడతావేమో, ప్రభు రాకడొస్తే విడవబడతావేమో. నీ జీవితం ముగించబడితే ధనవంతుడిలా వేదనకరమైన స్థలానికి వెళతావేమో. ప్రభువు నిన్ను దాటిపోకమునుపే ప్రభువుని వేడుకో, దేవుణ్ణి అడుగు. నీ హృదయాన్ని తెరిచి ప్రభువుని అడుగు. ఆనాడు వాక్యం చేత పొడవబడిన వారు అడగలేదా, మేమేం చెయ్యాలయ్యా? ప్రభువైన యేసుక్రీస్తునందు బాప్తిస్మం పొందాలని బోధించబడగా వారు ఆలస్యం చేయక మారు మనసు పొంది బాప్తిస్మం పొందారు కదా.
వారు ఆలస్యం చేయక రక్షించబడ్డారు కదా. రక్షించబడిన వారు ప్రభు అయిన యేసుక్రీస్తునందు సమర్పణ కలిగి ఉన్నారు కదా. వారి సమయాన్ని సమర్పించేసుకున్నారు, వారి దేహాలను సమర్పించేసుకున్నారు, వారికి ఉన్నటువంటి సమస్త ధనమును ఘనతను సమర్పించేసుకున్నారు. ప్రభువుని అంగీకరించడం అంటే ప్రభు వల్లే సమర్పించుకోవటం కాదా? ప్రభువుని అంగీకరించడం అంటే తండ్రికి ప్రియ కుమారుడు వల్లే ప్రభు బ్రతికినట్లు బ్రతకడం కాదా? ప్రభువుని అంగీకరించడం అంటే ఆయన పరిశుద్ధతలో పాలుభాగస్తుడు కావటం కాదా? ఈరోజు నీ విశ్వాసం ఎలా ఉంది? ఇంకా లోకాశల్లో పడి పరుగులు తెస్తున్నావా? ఇంకా దేవునికి సమర్పణ లేని జీవితంలో నామకార్థంగా నటిస్తున్నావా? దేవుని మందిరంలో వేషాలు వేస్తున్నావా? దేవుని మాటలు వింటూ నా కాదులేని తిరిగేస్తున్నావా? ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుడిచ్చే నిత్య జీవం కావాలని ఆశపడితే, ఆయన ఇచ్చే నిత్య జీవం కొరకు ఆరాటపడితే ప్రభు ఎదుట చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేరేపించబడిన వారు ఒక్కరు చిన్న ప్రార్థన చేయండి. మనం ఈ కూడికను ముగించుకుందాం. ఒక్కరు చిన్న ప్రార్థన చేద్దాం.